హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. మనం లైఫ్‌లో సక్సెస్ అయిన తర్వాత మనల్ని హ్యాపీగా ఉంచే చిన్న చిన్న విషయాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఈ మాట నేను ఎందుకన్నానో వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది మా ఊరి సంత. వారంలో ప్రతి గురువారం సాయంత్రం కూడా ఇలా సంత జరుగుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కల్లాపు వేసి ముగ్గు పెట్టానండి. తర్వాత మా ఇంటికొచ్చి ఇల్లది క్లీన్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్‌లో మీకో చెట్టు చూపించాను కదండీ! ఆ చెట్టుని చాలామంది గుర్తుపట్టే ఉంటారు. అదేనండి మారేడు దళం చెట్టు. ఈశ్వరునికి చాలా ఇష్టమైన బిల్వపత్రం. ఆ చెట్టు నేను పూజ చేసుకోవడం కోసం కుండీలో అయితే వేసుకున్నానండి. నేను ఊరు నుంచి వచ్చేసరికి చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు. నేనది చూసి చెట్టు చనిపోయిందేమో అనుకుని చాలా బాధపడ్డాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే, చెట్టు వినాయక చవితి ముందు చెట్టు ఆకు మొత్తం రాల్చేసి మళ్ళీ చిగురిస్తుందంట. సో, అలాగే మా చెట్టు మళ్ళీ కొత్తగా చిగురించిందండి. సో, అది చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవి నాకైతే ఇప్పుడే తెలుసు. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్‌లో మీకొక మాట చెప్పాను కదండీ! లైఫ్‌లో మనం సక్సెస్ అయిన తర్వాత అంటే మనం అనుకున్నది రీచ్ అయిన తర్వాత కూడా లైఫ్‌లో మనల్ని హ్యాపీగా ఉంచే చిన్న చిన్న విషయాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదండి. అవి మనల్ని హ్యాపీగా ఉంచే మూమెంట్స్ కానీ, హ్యాపీగా ఉంచే రిలేషన్స్ గానీ వేటిని కూడా మనం మర్చిపోకూడదు. హ్యాపీనెస్ అనేది మనం ఉండే పొజిషన్ బట్టో, మన దగ్గర ఉండే డబ్బు, బంగారం బట్టో కాదండి. మన మనసుని బట్టి, మన ఆత్మ అనేది ఎంత స్వచ్ఛంగా, ఎంత కల్మషం లేకుండా, ఎంత నిస్వార్థంగా ఉన్నది, దాన్ని బట్టి మన హ్యాపీనెస్ అనేది డిసైడ్ అవుతుందండి. సో, మనం ఎంత డబ్బు సంపాదించినా సరే, మన మనసు అనేది స్వచ్ఛంగా, నిస్వార్థంగా లేనప్పుడు మనం హ్యాపీగా ఉండలేమండి. సో, ఫస్ట్ మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి. సో, తర్వాత మనం ఎంత లైఫ్‌లో ఎంత సక్సెస్ అయినా, ఎంత ఎదిగినా, మన దగ్గర ఎంత డబ్బున్నా సరే, మనము హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ మనం అనుకున్నది జరిగి మన లైఫ్‌లో సక్సెస్ అయిన తర్వాత, మనల్ని హ్యాపీగా ఉంచే విషయాల్ని, మనల్ని హ్యాపీగా ఉంచే మనుషుల్ని, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మర్చిపోతే, మనం లైఫ్‌లో సక్సెస్ అయ్యి కూడా ఏం సాధించినట్టండి? సో, మనం ఎంత సక్సెస్ అయినా, ఎంత మంచి స్టేజ్‌కెళ్ళినా సరే, మనం ఏ స్టేజ్ నుంచి వచ్చాము, అలాగే మనము ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే సపోర్ట్ చేశారో, మనకి ఎవరు తోడుగా ఉన్నారో, మన బాధల్ని, మన కష్టాల్ని పంచుకొని మనల్ని హ్యాపీ చేసే పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదండి. సో, మీరేమంటారు? మనం టఫ్ టైమ్స్‌లో ఉన్నప్పుడు మనకి తోడుగా ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. మనకి సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ రీచ్ అవ్వడానికి మనం ఎంత కష్టపడ్డామనేది. సో, మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే వాడికి లక్ ఉందిరా! వాడు అనుకున్నది ఈజీగా సాధించేసాడు. ఇలా అనుకుంటారు. అంటే మీరు ఆ సక్సెస్‌ని రీచ్ అవ్వడానికి, మీరు ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, మీరు ఎన్ని మాటలు పడుంటారో, అది మీ టఫ్ టైమ్స్‌లో మీతో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. సో, మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి ఆ విషయం అయితే అస్సలు తెలీదు. సో, నేను చెప్పింది మీరు అగ్రీ చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. సో, అంతేనండి. సో, ఈరోజు సంత కదా! మా ఊర్లో పునుగులైతే దొరుకుతాయండి. సో, వాటితో కర్రీ చేస్తున్నాను. కర్రీ అయితే చాలా సింపుల్. మనకి ఉల్లిపాయ, టమాటా కర్రీ చేసుకుంటాం కదా! సేమ్ అలా వేసుకోవడమే. లాస్ట్‌లో మనం వాటర్ అవి వేసాక పునుగులు అవి వేసుకుంటే సరిపోతుందండి. సో, కానీ కర్రీ అయితే చాలా బావుంటుంది. సో, మీరెప్పుడైనా ఇలాంటి కర్రీ ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అంటే నాకు తెలిసింది మీకు చెప్పాను. సో, మీకది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి విషయాలైతే షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను.